హలో ఫ్రెండ్స్, కొద్ది రోజులుగా జల్లికట్టు ఒక వివాదంగా మారింది. సెలబ్రిటీలందరూ, ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలు అయితే టాప్ నాచ్లో ఈ విషయంపై కోరస్ పాడేశారు. కానీ నిజానికి జల్లికట్టు అనేది నోరు లేని జీవాలను హింసించడమే. ఇక జల్లికట్టు కావాలి అంటోంది మనుషులు. ఆ క్రీడని వద్దని చెప్పడానికి సదరు జంతువులకు నోరు లేదు కదా మరి. సో ఎన్నైనా చెబుతారు ఈ జనాలు. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ విషయంలో జల్లికట్టును సపోర్ట్ చేస్తున్న వారిని ఏకిపారేశాడు. తమిళ వారికి జల్లికట్టు అనేది కరెక్ట్ అయితే, అల్ ఖైదా తీవ్రవాదులకు కూడా అమాయకులైన వారిని పీక కోసి చంపడం కూడా కరెక్టే. సినిమా వాళ్ళేమో తెర మీద కనీసం ఒక పిట్టను కూడా హింసించినట్లు చూపకూడదు, కానీ తమిళ ప్రజలు మాత్రం గోవులను దారుణంగా హింసిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చా? జల్లికట్టు అనేది అనాగరికం అంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డాడు రామ్ గోపాల్ వర్మ. జనాల ఆనందం కోసం మూగజీవాలను హింసించడమే జల్లికట్టు. జయలలిత, శశికళ ఇంకా హీరోయిన్లకు పూజలు చేసే జనాలకు ఇది కూడా నప్పిందిలే. జల్లికట్టును సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలను 100 ఎద్దులతో తరుముతూ పరిగెత్తించాలి. అప్పుడు తెలుస్తుంది వారికి జనాలు ఎద్దులను తరిమితే వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో అంటూ రాము గట్టిగానే ఎద్దేవా చేశాడు. అసలు ఒక అనాగరిక హక్కు కోసం పోరాడుతున్న ఆ జనాలను ఏమనాలి? జంతువులను టార్చర్ చేయడానికి అధికారం అడుగుతున్న వారికి ఏమని చెప్పాలి అంటూ ఆలోచింపచేసే ప్రశ్నలే వేశాడు. నోరు లేని జీవాలను జల్లికట్టు పేరుతో హింసించడం తీవ్రవాద కంటే పెద్ద నేరం అంటూ ముగింపు పలికాడు. ఓట్ల కోసం, పార్టీ టికెట్ల కోసం ఈ సెలబ్రిటీలు అందరూ జల్లికట్టుని సపోర్ట్ చేస్తున్నారని డైరెక్టుగానే చెప్పేశాడు. ఇది ఇలా ఉండగా తమిళులు జల్లికట్టు కోసం వెంటనే రోడ్డెక్కారు. కానీ మన ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఇంట్లోనే కూర్చున్నాం. వాళ్ళు సాంప్రదాయం దెబ్బతిన్నా ఒప్పుకోరు. మనం రాష్ట్రం ఏమైపోయినా కదిలేదు లేదు. వాళ్ళు 3 రోజుల్లో కేంద్రానికి కదిలించారు. మనం 3 ఏళ్లైనా ఏమీ చేయలేకపోయాం. అక్కడ సినిమా రాజకీయం ఏకమైంది. ఇక్కడ సినిమా రాజకీయం రాజీ పడింది. అది ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.